ఏపీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చీకటి రోజులు ముగిశాయని, ఇది రాష్ట్ర చరిత్రలో చారిత్రమైన రోజని అన్నారు. మార్పు కావాలన్నది రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, ఇది ఇవాళ సాధ్యమైందన్నారు. ఇక జగన్ నాకు వ్యక్తిగత శత్రువు కాదని, ఆ పార్టీ నేతలపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇది కక్ష సాధింపు సమయం కాదని, ఏపీని అభివృద్ధి చేయాల్సిన సమయమన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించామని, 175 స్థానాల్లో గెలిస్తే ఎలా పనిచేస్తామో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తామని తెలిపారు. నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, రైతులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ గెలుపు తనకు ఎంతో బాధ్యత ఇచ్చిందని, అహంకారం కాదని అన్నారు. రాష్ట్రంలో పాలన, శాంతి భద్రతలు ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. మనందరం గుర్తుపెట్టి ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు. మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.